కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ వద్ద పర్యావరణవేత్తలు సామాజిక కార్యకర్తలు నిరసన చేపట్టారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ప్రతిపాదిత ఫ్లైఓవర్ నిర్మాణం కోసం చెట్లను నరికివేయటాన్ని వ్యతిరేకించారు. సిటీలో పచ్చదనాన్ని కాపాడాలని అభివృద్ధి పేరుతో వందలాది చెట్లను నరికివేయటం ఏంటని రేవంత్ సర్కార్ను ప్రశ్నించారు. అభివృద్ధి జరగాలని, డెవలప్మెంట్ పేరుతో సిటీని ధ్వంసం చేయొద్దని డిమాండ్ చేశారు. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల జీవ వైవిధ్యాన్ని కాపాడాలని కోరారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలని కోరారు. Save trees! Save trees! Save trees! Say no to flyover! చుట్టూ హీట్ చాలా ఎక్కువ అయిపోయింది. ఉన్నది మీరు పాంఫ్లెట్స్ లో చదువుకోండి, నేను వెళ్ళిపోతానని. సిటీలో ఉన్నది ఒకటే కేబీఆర్, అవునా కాదా? అండ్ ఇది చాలా చాలా ఎన్వైరన్మెంట్ ని సేవ్ చేస్తుంది. వాటర్ స్కాసిటీ మనకు ఉంది, ఎలక్ట్రిసిటీ స్కాసిటీ ఉంది. ఆల్రెడీ వన్ ఆఫ్ ద హాటెస్ట్ సిటీస్ లో హైదరాబాద్ వచ్చేసింది. దాని తర్వాత కూడా కేబీఆర్ లాంటి ఒక ఎన్వైరన్మెంట్ అంటే 600 టైప్ ఆఫ్ ట్రీస్ ఇక్కడ ఉన్నాయి. ఇట్ ఈస్ ద ఓన్లీ బ్రీదింగ్ ఫ్రెష్ ఎయిర్ స్పేస్ ఫర్ ద సిటీ పీపుల్. అలాంటిది కట్ చేయడం అనేది చాలా చాలా అన్యాయము. ఫ్యూచర్ కి మంచిది కాదు, ఎవరి కోసం మంచిది కాదు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఇవన్నీ ఆపేయండి. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద ఫ్యూచర్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ. ఏదో ఇక్కడే కాదు, డేటా సెంటర్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. దానివల్ల ఎన్వైరన్మెంట్ కి చాలా 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 డ్యామేజ్ అవుతుంది. చెట్లు కొట్టడం అంటే మన సమాధిని మనం తవ్వుకున్నట్టు. మనం పీల్చే గాలి మనకు ఉండదు, ఫ్రెష్ ఎయిర్ ఉండదు, ఫ్రెష్ నీళ్లు ఉండవు. అవన్నీ ఆలోచించాలి. సో చెట్లు కొట్టడం అంటే ఏంటో అనుకుంటున్నారు, అభివృద్ధి అనుకుంటున్నారు. కానీ మన సమాధిని మనం తవ్వుకుంటున్నామని మర్చిపోవద్దు. ఇప్పుడు మన సిటీలో ఎక్కడైతే డెవలప్మెంట్ కోసం ట్రీస్ అన్ని కట్ చేస్తున్నామో, వీ వుడ్ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు ప్లీజ్ కన్సిడర్. ఒకప్పుడు చాలా చెట్లు ఉండేవి. మనం అప్పుడు అడవులు క్లియర్ చేసినప్పుడు వేరు పరిస్థితి, ఇప్పుడు క్లియర్ చేయడం పరిస్థితి వేరు. రోడ్డు మీద వెళ్తుంటే, ప్రయాణిస్తుంటే ఎంత ఎండగా ఉంటుంది, ఎంత వేడిగా ఉంటుంది. ఆ వేడిని తట్టుకోగలగాలంటే మనకి ఎనఫ్ నంబర్ ఆఫ్ ట్రీస్ ఉండాలి. సో ప్లీజ్ సేవ్ వాట్ ఎవర్ లిటిల్ ట్రీస్ వీ హ్యావ్. మనకు ఎన్వైరన్మెంట్ ఎకోసిస్టమ్ దీన్ని మనకు దృష్టిలో పెట్టుకొని చేయాలి. బికాజ్ మనకు ఫ్లైఓవర్ చేస్తున్నారు, అది ఒక కైండ్ ఆఫ్ డెవలప్మెంట్. కాకపోతే ట్రీస్ కట్ చేస్తున్నారు, దట్స్ అ డిస్ట్రక్షన్. సో మనకు ఒకవేళ వీళ్ళు ఏదైనా డెవలప్మెంట్ చేస్తున్నారంటే దే హ్యావ్ టు టేక్ కేర్. ముందు జాగ్రత్త చూసుకోవాలి, ముందు వెనకాల చూసుకోవాలి. ఎందుకంటే ఇన్ని ట్రీస్ కట్ చేస్తున్నామంటే మనకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఆల్రెడీ ఆ ఇండియాలో ఎస్పెషల్గా మన హైదరాబాద్ లో ఇంత హీట్ ఎక్కువ అయిపోయింది. అసలు భరించలేనంత హీట్. నార్మల్ గా ఇంత లేకుండే ముందు, బట్ ఇప్పుడు ఇంత హీట్ అయిపోయింది మనకు.